హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డేస్ అయినా మా పిల్లలదే ఉంటుంది హంగామా. 1 మంత్ నుండి ఉంటుంది. ఎప్పుడు బర్త్డే, ఎప్పుడు స్పెషల్స్ చేసుకుందాం, బయటికి వెళ్దాము, టాయ్ జోన్కి వెళ్దాం అని అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం వచ్చేసి ఇంకా సేమియా చేశాను. లంచ్ ఆర్ డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నారు కానీ ఎందుకులే, ఇంకా స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కదా, బయట ఫుడ్ తినడము మళ్ళీ సిక్ అవ్వడం ఎందుకులే అని నేనే వద్దన్నాను. ఇంట్లోనే కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమేమి ఇష్టమో చేసి పెడదాంలే వచ్చేంత వరకు అని చెప్పేసి ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను, ఇంకా సేమియా చేశాను. సేమియా స్వీటు చిన్న పాపకి ఇష్టము, ఇంకా పెద్ద పాపకి బిర్యానీ ఇష్టం అని చేశాను. చెప్తున్నాను కదా, ఫెస్టివల్స్ అయినా ఏదైనా అకేషన్ అయినా బర్త్డేస్ అయినా యానివర్సరీ ఏదైనా సరే పిల్లలకి నచ్చిందే మనం చేస్తాము. అంటే పెళ్ళికి ముందు అన్నీ మన ఇష్టాలే చేస్తాం కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనకంటూ ఇష్టాలు ఏమీ ఉండవు. రియల్గా చెప్పాలంటే అనుకుంటాము మనకి ఇది ఇష్టమో అది ఇష్టమని, ఏది ఉండదు. పిల్లలకి ఏది ఇష్టమో అదే ఉంటుంది, పిల్లలకి ఏది నచ్చుతుందో అదే చేస్తాము. అవునా కదా? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా అందరికీ ఎక్కువ క్వాంటిటీలో ఇద్దాంలే అని చెప్పేసి ఎక్కువగా చేశాను. బట్ ఏమైందంటే పాలు పోయగానే మొత్తం విరిగిపోయింది సేమియా మొత్తము. మళ్ళీ ఇది సెకండ్ టైం చేస్తున్నాను. చాలా అంటే చాలా క్వాంటిటీలో చేశాను, దగ్గర 1 kg అలా చేశాను. అది మొత్తం పగిలిపోయింది. లాస్ట్ అసలుకి దింపుతాను అనే టైంలో పాలు పోసాను, ఎక్కువ పాలు పోసాను. ఇంకా టైంలో మొత్తం పగిలిపోయింది. ఎంత డిసప్పాయింట్ అనిపించిందో. అంతకుముందుకే కొంచెం సేమియా దాంట్లో పెట్టాను, అంటే కొన్ని మళ్ళీ ఇంకొకసారికి యూజ్ అవుతుందిలే అని కొంచెమే పెట్టాను. ఆ కొంచెం దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకా పలిగిపోయిన తర్వాత ఎందుకులే అని అది పడేసి మళ్ళీ చేశాను. అదే రోజు మా పాపకి స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా దానికోసం వచ్చేసి తను ఎంత బాగా రెడీ అవుతుందంటే చాలా బాగా రెడీ అవుతుంది. మా ఇద్దరు పిల్లలు ఎంతసేపు రెడీ చేసినా కానీ రెడీ అవుతారు. జడ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎంత జడ అలానే పెట్టుకొని స్కూల్ నుండి వచ్చేంత వరకు కూడా అలానే పెట్టుకుంటారు. అసలుకి డిస్టర్బెన్స్ కూడా కాదు. జుట్టుకి మేకప్ వేసుకోవడము, కొత్త డ్రెస్సెస్ వేసుకోవడం, అలా పెద్ద జడ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా అన్నీ పెట్టించుకుంటుంది దగ్గరుండి, ఇది పెట్టమ్మా అది పెట్టమ్మా అని చెప్పేసి. ఇంకా చెప్పాను కదా, మా నైబర్ అక్క ఏదైనా కానీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి మేము ఒకటే దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా నాకంటే ఎక్కువ తననే అడుగుతారు, హెల్ప్ ఇది పెట్టు అది పెట్టు అని చెప్పేసి. డ్రెస్ వేసేటప్పుడు కొంచెము లోపల పాపకి కొంచెం గుచ్చినట్టుగా అయిపోయిందంటే ఇంకా మేకప్ బాక్స్ పట్టుకొనే రెడీ అయిపోయింది. అంతసేపు అయినా కానీ అసలు వదలట్లేదు మేకప్ బాక్స్ని. నాకు కూడా అలానే కొని అమ్మ అని ఎంతసేపటి నుండి అడుగుతుందో. అలాంటి ఊరికే పెట్టుకోవద్దమ్మా అంటే ఏం కాదు, నేను ఇలా మేకప్ చేసుకుంటాను డైలీ, బాగుంటుంది, నేను వైట్గా ఉంటాను, నేను క్యూట్గా ఉంటానని చెప్తుంది. ఎంతైనా ఆడపిల్లలే కదా. లాస్ట్ ఫైనల్ లుక్ చూస్తే మాత్రం నాకే చాలా సేపటి వరకు ముద్దొచ్చింది. ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి ఇంకా తన వ్యాన్ వచ్చింది. ఎక్కేటప్పుడు కూడా ఎంత ముద్దుగా అనిపించిందో, డిష్ తగులుతుందేమో అని. ఇంకా పాపని స్కూల్కి పంపేయగానే ఇంకా వాళ్ళకి ఏమేమి ఇష్టం అని చెప్పేసి అన్నీ చేసి పెడతానని చెప్పాను కాబట్టి కంపల్సరీ చేసి పెట్టాల్సిందే. రాగానే స్టార్ట్ చేస్తారు, నా కోసం ఏం చేసావమ్మా స్పెషల్స్ అని చెప్పేసి. ఇంకా బగారా రైస్ చేశాను, ప్లస్ బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ కూడా చేశాను. ఆ రోజు నాకు మా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం అంటే అస్సలు ఓపిక ఉండదు అనే విషయమే ఉండదు. ఎంతైనా చేసి పెడతాను. నాకైతే పిల్లలకి ఏది అడిగినా కానీ చేయకపోతే ఏదో గిల్టీగా అనిపిస్తుంది. పిల్లలు అడిగింది నేను చేసి పెట్టలేను అని. వాళ్ళకి ఇంకెవరిని అడుగుతారు, నన్నే కదా అనిపిస్తూ ఉంటుంది. కొందరు పిల్లలు ఇంట్లోనే ఫుడ్ వద్దు బయటికి వెళ్దాము అకేషన్ టైంలో అంటారు కానీ మా పిల్లలు అలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి నచ్చింది ఇంట్లో చేసి పెట్టినా సరే మంచిగా ఇంట్లోనే తింటారు. కానీ కొంతమంది అయితే క్రాంకీగా చేస్తారు పిల్లలు. నేను చాలా వరకు చూశాను కూడా. అకేషన్స్ అయితే బయటకు వెళ్దాము అలా అని, మా పిల్లలు అయితే ఎప్పుడూ అలా చేయలేదు. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్టార్ట్ చేశారు, డెకరేషన్ చేయమ్మా, నువ్వు బెలూన్స్ అన్నీ పెట్టేయమ్మా, మంచిగా నాన్నని సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే సెలబ్రేట్ చేద్దామని. ఎంత ఇష్టమో అసలు వాళ్ళకి. వాళ్ళ నానంటే మాటలో చెప్పలేము. ఒకరేమో నాన్నకి డ్రెస్సెస్ కొందామని, ఇంకొకరేమో వాచ్ గిఫ్ట్ ఇద్దామని, ఇంకొకరేమో యాపిల్ ఫోన్ గిఫ్ట్ చేద్దామని. ఎంత ఇష్టమో పిల్లలకి. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.